ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ టూర్ ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు మార్కేయిల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లుగా పీఎంఓ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లుగా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. పద్మ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ టూర్ ముగిసింది. ఆయన 2 రోజుల పాటు చాలా బిజీగా గడిపారు. నిన్న ప్యారిస్ వేదిక జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశంలో కూడా ఆయన సహవ్యవస్థాపకులుగా ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని కీలక ప్రసంగం చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, అంతేవిధంగా కొంతమంది టెక్ అధినేతలు ఎవరుతుంటారో వారు కానీ, లేదంటే దేశాధినేతలతో ఆయన భేటీ అవ్వడం కానీ, చర్చించడం కానీ కొన్ని కీలక ఆదేశాలు కూడా, అంటే ఆయన సహవ్యవస్థాపకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీకి సహవ్యవస్థాపకులు ఉన్నారు కాబట్టి ఆయన చాలా అంశాలపై ప్రస్తావించారు. ఏ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి అనే అంశాలపై కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆయన మార్సిల్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ కాన్సులేట్ని కూడా ఇద్దరు కలిసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. కొన్ని అంశాలు, 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన, అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలను కూడా, అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశానికి సంబంధించి లోకల్గా ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్పై కూడా ఇద్దరు చర్చించారు. పలు కీలక రంగాలపై కూడా ఒప్పందాలు కూర్చుకున్నారు. రక్షణ కావచ్చు, లేదంటేనేమో ఇక మరి అణు ఇంధనం కావచ్చు, ఈ విధంగా కొన్ని ఏదైతే కీలక సెక్టార్లు ఉంటాయో ఆ రంగాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందాలు కుదిరాయి. కొద్దిసేపు క్రితం ఆయన టూర్ ముగిసింది. నెక్స్ట్ ఆయన అమెరికా వెళ్ళనున్నారు. అక్కడి నుంచి ప్యారిస్ నుంచి అమెరికా వెళ్ళిపోతారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడ ఆయన 2 రోజులు అమెరికాలో టూర్ చేస్తూ ఉంటారు. అమెరికా భారత్ రిలేషన్స్ మోదీ ప్రధాని అయిన తర్వాత కొంత బలపడ్డాయనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కూడా ఆయన ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఆయన అహ్మదాబాద్కి రావడం, ఈయన అమెరికాలో వచ్చి మాట్లాడడం కానీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోవడం కానీ, ఇద్దరి బాండింగ్, 2 దేశాల బాండింగ్ చాలా బలమైందని, మున్ముందు కూడా ఇలానే కొనసాగుతామని, 2 దేశాల పరస్పర అభివృద్ధి సహకారంగా ముందుకెళ్తామని చెప్పి గతంలో కూడా చాలా కీ నోట్స్ చేశారు. నెక్స్ట్ వచ్చిన, అంటే ఆ విధంగా భేటీ జరిగి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నెక్స్ట్ జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. జో బైడెన్ గెలవడం జరిగింది. ఈ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన రెండోసారి గెలవటం, అమెరికా అధ్యక్షుడు అవటం. సో రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఆయన కలబోతున్నారు. సో రేపు కీలకమైనటువంటి అంశాలపైన ఇద్దరు కూడా చర్చించుకుంటారు. నిజానికి ప్రపంచం మొత్తం కూడా ఈ ఇద్దరు భేటీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడబోతున్నారు, ఏ రంగాలపై చర్చించబోతున్నారు, ఏంటి, ఎలా ఉండబోతుంది, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇక ముందు ఏం జరగబోతాయి, అమెరికాతో భారత్ సంబంధాలు ఎంత మెరుగుపడతాయి అనే విషయంపై మాత్రం చాలా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. బట్ భారత్ మాత్రం ఖచ్చితంగా సఫలీకృతమైనటువంటి చర్చలు జరుగుతాయి. ఆ ప్రయోజనాలు మన దేశ ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేది మాత్రం వాళ్ళంగా చెప్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు మోదీని మరోసారి కలిసేందుకు, ఆయనతో భేటీ అయ్యేందుకు. ఎందుకంటే గతంలో కూడా ఆయన చాలాసార్లు మోదీ యొక్క పాలనా తీరుని కానీ, ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ కంప్లీట్గా ఆయన యాక్సెప్ట్ చేశారు. చాలా బలమైన నేతగా అంటూ ఆయన అహ్మదాబాద్ వేదిక జరిగినటువంటి సభలో కూడా చాలా బలంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇద్దరికి సంబంధించి కూడా, ఒకటేమో ప్రజాస్వామ్య పరంగా చాలా పెద్ద దేశం, ఒకటేమో బలమైన దేశం. సో ఈ 2 దేశాల యొక్క మైత్రి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళిద్దరి మధ్య జరిగే చర్చలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద చాలా ఆసక్తి నెలకొంది.